అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. యోబు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. మన మాటలు బాధలో ఉన్నవారిని, కృంగిపోయిన వారిని, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించే విధంగా ఉండాలి. చాలామంది మాటలు ఇద్దరికి మధ్య దూరాన్ని పెంచే విధంగా ఉంటాయి, ఇద్దరికి మధ్య శత్రుత్వాన్ని పెంచే విధంగా ఉంటాయి, గొడవలు పెట్టేవారుగా ఉంటాయి. వారందరూ కూడా బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అని యోబు గారు చాలా బాధపడిపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు తమకు గిట్టని వారి గుర్రాన్ని చంపాలి అని చాలా తెలివిగా ఒక పెద్ద గుంట త్రవ్వి ఆ గుంటలో ఈ గుర్రాన్ని తోసేసినారంట. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తెల్లవారకముందే, ఎవరూ చూడకముందే ఆ గుంటలోనే ఈ గుర్రాన్ని పూడ్చి చేసి చంపేయాలనే ఉద్దేశంతో పారతో, మట్టితో ఆ గుంటను నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఆ గుర్రం ఏం చేయాలి? అన్యం పుణ్యం ఎరుగని నా మీద వీళ్ళెందుకు దుమ్మెత్తి పోస్తున్నారు? ఎందుకు వీరు నన్ను చంపడానికి చూస్తున్నారు? ఛీ, నా కర్మ ఇంతే, వీరి చేతుల్లో నేను ఇలా చావాల్సి ఉంది కాబట్టి నేను చస్తున్నాను అనుకుని సజీవ సమాధి అయిందా? లేదండి, ఆ గుర్రం అలా ఆలోచించలేదు. వారు చీకట్లో తన మీద దుమ్మెత్తి పోస్తుంటే ఆ గుర్రము చింతించకుండా, దిగులు పడకుండా, కృంగిపోకుండా, భయపడకుండా, నిరాశ పడిపోకుండా దులుపుకోవడం మొదలుపెట్టింది. వారు అలా తన మీద పోస్తున్నటువంటి మట్టిని తన కాళ్ళ కింద తొక్కి నెమ్మదిగా పైకి రావడం మొదలుపెట్టింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఎంతో ప్రయాసతో ఆ గోతిని పూడ్చేసరికి ఆ గుర్రం చక్కగా బయటకు వచ్చి టీవీగా నిలబడి సకిలిస్తూ తన దారిన తాను వెళ్ళిపోయిందంట. దేవుని బిడ్డలారా, గమనించండి, దులుపుకోవడంలో ఎంత శక్తి ఉందో. ఆ గుర్రం తన మీద మట్టి పోస్తుంటే ఏడుస్తూ, కుంగిపోతూ, భయపడుతూ, నిరాశపడుతూ అలాగే సమాధి కావచ్చు, లేదా తన మీద పోస్తున్నటువంటి మట్టిని ఎప్పటికప్పుడు దులుపుకుంటూ ఆ మట్టిని తన కాళ్ళ కింద తొక్కిపట్టి చక్కగా దర్జాగా పైకి రావచ్చు. అది అలా ఆలోచించడం ఆ గుర్రం యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆ గుర్రము తెలివైనది కాబట్టి అది కృంగిపోకుండా దర్జాగా పైకొచ్చేసింది. ఈ దుష్ట లోకములో నీతిగా, నిజాయితీగా జీవించే వారి మీద ఈ లోకము, లోకస్తులు బురద చల్లడము కొత్తేమీ కాదు. ఎప్పుడూ ఏదో ఒక విధమైనటువంటి పగతో, ఈర్ష్యతో, అసూయతో, ద్వేషాగ్నితో రగిలిపోతూ ఉండడం కొత్త విషయమేం కాదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నిష్కారణంగా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నిందిస్తూ ఉండవచ్చు. నిస్వార్థంతో నీ తోటి వారికి ఉపకారం చేసినటువంటి నీవు తిరిగి పొందాల్సినటువంటి మేలుకు ప్రతిగా కీడును, కృతజ్ఞతకు ప్రతిగా నిందను భరిస్తున్నావేమో. దులుపుకోవడం నేర్చుకో. నిందించే వారి మాటలతో, గాయపెట్టే వారి చేష్టలతో దుమ్మెత్తి పోస్తుంటే కృంగిపోకుండా, నిరాశ పడిపోకుండా ఆ తెలివైన గుర్రంలాగా ఎప్పటికప్పుడు దులుపుకోవడం నేర్చుకో. నిరాశ పడిపోవద్దు, కృంగిపోవద్దు. ఎన్నో మాటలు ఈ లోకంలో గాయపెట్టే మాటలు మాట్లాడేవారు మన చుట్టూ చాలామంది ఉంటారు. అయినప్పటికీ సరే ఆ తెలివైన గుర్రం ఎంత చక్కగా దులుపుకుంటూ ఉంది. నీ జీవితంలో నీ మీద పడిన నిందలను, బాధలను, వేదనలు, మాటలతో గాయపెట్టేవారిని, మాటలతో హింసించేవారిని చూచి నువ్వు కృంగిపోయినావంటే సజీవ సమాధి అయిపోతావు. అలా కాకుండా ఉండాలంటే నువ్వు ఎప్పటికప్పుడు దులుపుకోవడం నేర్చుకోవాలి. అది మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కృంగిపోయే మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నావా? నిరుత్సాహపడిపోయే మనస్తత్వం నీవు కలిగి ఉన్నావా? ఎన్నో శ్రమలతో, మాటలతో, బాధలతో, తూటాలతో ఇబ్బంది పెడుతున్నటువంటి వారిని చూసినప్పుడు కృంగిపోయే మనస్తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా, ఆ తెలివైన గుర్రంలాగా ఎప్పటికప్పుడు ఈ దుష్ట మాటలను దులుపుకునే కృప నాకు దయచేయి తండ్రి. దర్జాగా టీవీగా పైకొచ్చి సకిలిస్తూ ఆ గుర్రం ఎలాగైతే వెళ్ళిపోయిందో అలాగే నేను కూడా నా జీవితంలో చక్కగా ముందుకు సాగిపోవాలి. విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించువాడవైన నీ వైపు చూసి నేను నడవాలే కానీ ఇలాంటి వారి మాటలకు నేను కృంగిపోనివ్వద్దు తండ్రి అని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా నీకు కృప చూపిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కుకై స్తోత్రం నాయన. నిందించే మాటలకు, గాయపెట్టే చేష్టలకు కృంగిపోయే మనస్తత్వం కలిగిన వారంగా కాకుండా తెలివైన ఆ గుర్రంలాగా ఎప్పటికప్పుడు దులుపుకొని పైకి ఎదుగుటకు సహాయం చేయండి నాయన. దులుపుకోకుండా అలాగే కృంగిపోతూ, ఏడుస్తూ, దిగులు పడుతూ ఉంటే సమస్యలని గుంటలో మునిగిపోతాం. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా స్పందించాలో మీ ఆత్మ జ్ఞానం మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి,
ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువు వారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో కాల్చినటువంటి రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి కలువరి సిలువలో ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను మీరు స్వీకరించండి. ఆయన పిలుపును తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.